మహాకుంభమేళా అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? మత్స్య పురాణంలోని సాగర మథనం ప్రకారం దాదాపు 12 ఏళ్ల పాటు దేవతలకు రాక్షసులకు మధ్య అమృతం కోసం యుద్ధం జరిగింది. అయితే ఈ గొడవలో అమృత కలశం నుండి కొన్ని చుక్కలు భారతదేశంలోని 4 ప్రదేశాలలో పడ్డాయి. ఈ 4 ప్రదేశాలు ఇవే: ప్రయాగ్రాజ్, ఉజ్జయిన్, హరిద్వార్, నాసిక్. దీని ప్రకారం ఈ 4 ప్రదేశాలలో కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు. సాధారణమైన కుంభమేళా ప్రతి 4 సంవత్సరములకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరములకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్ లేదా నాసిక్ లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి ఈ మహా కుంభమేళా ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు జరిగేది మహా కుంభమేళా. గంగా, యమున, సరస్వతి ఈ నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభమేళా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వెళ్లి త్రివేణి సంగమంలో మునిగితే మన పాపాలు అన్నీ పోయి మోక్షం కలుగుతుంది. ఇప్పుడు కాని ఈ మహాకుంభమేళాకు వెళ్ళలేకపోతే ఇక మీరు జీవితంలో ఇలాంటి మహాకుంభమేళా అస్సలు చూడలేరు. ఎందుకంటే తదుపరి మహాకుంభమేళా 2169లో జరుగుతుంది కాబట్టి. మీలో ఎవరైనా మహాకుంభమేళాకు వెళుతున్నారా? కామెంట్ చేసి చెప్పండి.